నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థానపు ఆరాధనకు చేరికూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈ 8వ మాసంలో మరొకసారి మనమంతా ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించుటకును ఆరాధించుకోవడానికి మరొకసారి ప్రభు మనకు సహాయం చేసినందుకు మనం ఎంతైనా ధన్యులం. దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఎల్లప్పుడూ జీవించాలి. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలును ఎన్నటికి ఎప్పటికీ మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగిన వారమై మనం జీవించాలి. ఎన్నో మేలు చేశాడు ప్రభు మన పట్ల. ప్రతిదీ కూడా మనం తలంచుకుంటూ ఎల్లప్పుడూ దేవుని మహిమపరుస్తూ ఆయన ఘనపరిచేవారిగా, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. చక్కటి సమయానికి మనం వచ్చి ఉన్నాము. దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజున మన జీవితంలో కొన్ని పరిస్థితులను గూర్చి ఆలోచన చేస్తే కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త కలిగి మనం ఉంటాం. చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. కుటుంబ విషయంలో చూస్తే బిడ్డలు ఎదుగొస్తున్నారు, వారి కొరకు ఏదో ఒకటి చేయాలి అని తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త పడుతూ ఉంటారు. కుటుంబంలో భార్య ఆమె బాధ్యతను కాస్త మనం గమనిస్తే ఎక్కువ ఖర్చు పెట్టటం ఇష్టపడక కాస్త కుదువు చేయటం, కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మెలకువ కలిగి ఉంటుంది ఆమె. భర్త కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అప్పగించినటువంటి పని పట్ల బాధ్యత కలిగి చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. కొంతమంది అయితే అజాగ్రత్త కలిగి ప్రవర్తిస్తుంటారు, అజాగ్రత్తతో నడుస్తూ ఉంటారు. అందుకే పెద్దలు పిల్లలను చూసి కొన్ని సందర్భాలు అంటారు, జాగ్రత్తగా నడువు నాయనా, పడిపోతావు, దెబ్బలు తగులుతాయి, లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటావు, జాగ్రత్తగా ఉండు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్తా ఉంటారు, జాగ్రత్త నాయనా, జీవితం పాడు చేసుకోవద్దు, చాలా జాగ్రత్త కలిగి ఉండు. ఇలా చాలా విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటారో. డాక్టర్ గారు ఇది తినొద్దని చెప్పాడు, ఇది తినకూడదని చెప్పారు, ఈ టయానా ఇదిగో ఇది తీసుకోమని చెప్పారు. జాగ్రత్త, ఎంత జాగ్రత్త అంటే ప్రాణం మీద అంత జాగ్రత్త కలిగి ఉంటారు. 3 పూట్ల డాక్టర్ ఏమైతే చెప్తాడో ఖచ్చితంగా తూచా తప్పకుండా దాన్ని పాటిస్తుంటారు. ఏంటయ్యానంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడటం. కొంతమంది డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, రూపాయి కూడా బయటికి తీయరు. డబ్బులున్నా కూడా రూపాయి కూడా బయటికి తీయరు. ఖర్చు అయిపోతే మరలా ఏమవుతుందో నా పరిస్థితి అన్నట్లుగా ఎంత జాగ్రత్త కలిగి ఉంటారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానుసారంగా, శారీరానుసారంగా, ఆత్మీయంగా మనం చూస్తే ఎన్నో జాగ్రత్తలు కలిగి మనం ఉంటాం.
మన విశ్వాసములో, మన భక్తిలో, మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ తొట్టిల్లిపోతామో, ఎక్కడ జారిపోతామో, ఎక్కడ మన ఆత్మీయ జీవితం దిగజారిపోతుందో అని జాగ్రత్త కలిగి కొన్ని విషయాల్లో మనము జాగ్రత్తలు వహిస్తూ ఉంటాం. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఒక మాట ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి, చదవండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 12వ వాక్యం నుండి మనం చదువుకుందాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి, జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని, శ్రద్ధగా వినాలి. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటావు, కుటుంబ విషయంలో ఇంకా జాగ్రత్త కలిగి ఉంటావు, ఉద్యోగం విషయంలో క్రమము తప్పకుండా సమయాన్ని పాటిస్తూ ఎంత జాగ్రత్త కలిగి ఉంటావో, ద సేమ్ టైం నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయిన దేవుని విషయంలో వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతగా అనంటే తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించడానికి సిద్ధపడ్డాడు దేవుడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కల్వారి శిలువలో మన కొరకు ఆయన కార్చినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు. ఆయన అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మరి ఆయన అంతగా మనల్ని ప్రేమించి మనల్ని సృష్టించి మనకు ఎన్నెన్నో విధాలుగా ఏమి కావాలో, ఏమి అవసరమో సమస్తము మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి ఈ రోజున చాలామంది మర్చిపోతున్నారు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితంలో 430 సంవత్సరాలు, 1-2 కాదండి, 1-2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలంట? గట్టిగా చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసులుగా జీవించారు. బానిసత్వపు బ్రతుకు, బానిసులుగా వెట్టి చాకిరి చేస్తూ అనేకమైన కష్టాలు అనుభవిస్తూ పెడుతున్న బాధలు భరించలేక కన్నీళ్ళ మధ్య జీవిస్తూ సరిగా తినక సరిగా నిద్రపోక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బాధను అనుభవిస్తున్నారో. 430 సంవత్సరాలు దాసుల గృహమైన ఐగుప్తీయుల చేతిలో నుండి, ఆ బానిసత్వపు బ్రతుకులో నుండి, ఆ వెట్టి చాకిరీలు చేయలేనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని ఆ ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు, బయటికి తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం అంటుంది, ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఐగుప్తు దేశంలో సంతోషంగా ఆనందంగా జీవించారా అనంటే ఆనందంగా జీవించలా, ఏ ఒక్కరు సంతోషంగా జీవించలా. దాసుల గృహం, దాసత్వం, కష్టాలు, బాధలు. ఏదో ఉద్యోగం వచ్చింది, 4 రూపాయలు సంపాదించుకొని పిల్లల్ని బాగా చదివించుకొని 4 రూపాయలు దాచిపెట్టుకుంటూ ఆనందంగా జీవిస్తున్నామనే స్థితి అక్కడ లేదు, కనిపించట్లా.
వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోలేటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారయ్యా అంటే, వాడే మట్టి తీసుకొని రావాలి, వాడే మట్టి తీసుకొని వచ్చి వాళ్ళే చేతులతో ఆ మట్టిని పిసికి కాళ్ళతో తొక్కి వాళ్ళే ఇటుకలు తయారు చేసి వాళ్ళ మీద ఉన్నటువంటి అధికారులకు లెక్క అప్పజెప్పాలి. సపరేట్గా మిషన్లు ఏమీ లేవు, ఇటుకలు తయారు చేసే మిషన్లు ఏమీ లేవు. అర్థమవుతుందండి? ఇప్పుడు వచ్చేసాయి, కానీ అన్ని సెకండ్స్లో పనులు అయిపోతూ ఉన్నాయి. 100 మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తుంది. 100 మంది చేసే పని ఒక్క మిషను చేసేస్తుంది. టెక్నాలజీ పెరిగిపోయింది, నాగరికత పెరిగిపోయింది. అప్పట్లో 100 మంది చేసే పని ఇప్పుడు ఒక్క మిషన్ చేసేస్తుంది. అంటే ఆనాటి పరిస్థితి ఎలా ఉందనంటే, ఇశ్రాయేలీలు వాళ్ళే మట్టి తవ్వాలి, మెత్తటి మట్టి తీసుకొని వచ్చి శుభ్రంగా దాన్ని పిసికి కాలుతో తొక్కి ఇటుకలు తయారు చేసి లెక్కలన్నీ కరెక్ట్గా వాళ్ళ చేతికి అప్పచెప్పాల. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. సరిగా ఆహారం పెట్టరు, అన్నం పెట్టరు, సరిగా కడుపు నిండా తినే ఆ స్థితి లేదు, కంటి నిండా నిద్రపోయే ఆ స్థితి లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే ఆ పరిస్థితిలో నుండి, ఆ కష్టములో నుండి, ఆ బాధలో నుండి, ఆ వెట్టి చాకిరిలో నుండి నా ప్రజలను నేను రక్షించాలి, ఆ బాధలో నుండి నేను వారిని విడిపించాలి అని చెప్పి దేవుడు వారి మొరాలకించి, వారి బాధను చూసి, వాళ్ళ కన్నీళ్లను చూసి పరలోకము నుండి వారి యొద్దకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చి ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఆయన ప్రజలను దేవుడు విడిపించాడు. పిల్లరా, దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలను చూసుకుంటే, తలుచుకుంటే, ఒక్కసారి ఆలోచన చేస్తే గుండెలు పగిలిపోతాయి, గుండెలు చెదిరిపోతాయి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, 40 సంవత్సరాలు అరణ్య మార్గములో వారిని నడిపించుకుంటూ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారిని నడిపించాడట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించడానికి, ఆ బానిసత్వములో నుండి, ఆ దాసుల గృహములో నుండి వారిని విడిపించుటకు అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుడు. నీటిని రక్తంగా మార్చాడు. ఇంకా ఎన్నెన్నో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియులరా, ఒకళ్ళ ఇద్దరా అనంటే ఎంతమంది అట? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? 6 లక్షల కాల్బలం, లక్షల మంది ప్రజలు. అందులో పురుషులు మాత్రమే అని రాయబడి ఉంది. 6 లక్షల కాల్బలం పురుషులు మాత్రమే. ఇక స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, యవనస్తులు లెక్క పెట్టుకుంటే లక్షల మంది ప్రజలు, లక్షల మంది, వేల మంది, లక్షల మంది ప్రజలు. 10 మందిని మన ఇంట్లో కూర్చోబెట్టి 10 రోజులు జాకాలంటే మన వల్ల అవుతుందండి? చెప్పండి. 10 మంది మన ఇంటికి వచ్చారు అనుకోండి, 10 రోజులు కూర్చోబెట్టి సాకాలంటే చాలా కష్టం. ఆ మధ్య కరోనా వచ్చింది కదా, కరోనా టైంలో పెళ్ళికని బయలుదేరారట. పెళ్ళికి రేపు పొద్దున పెళ్ళి, ఈ రోజున బయలుదేరారు, పెళ్ళి చూసుకొని తిరిగి వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరారు. అంతే. అక్కడికి పోయి దిగారు, అక్కడ లాక్డౌన్ చేసేసారు. లాక్డౌన్ అంతే. నెల రోజులు వాళ్ళ పరిస్థితి ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. ఎవరికి చెప్పుకోవాలా? ఒక్క జత బట్టలు తీసుకొని వెళ్ళారు. ఇక వాళ్ళ పరిస్థితి చూడండి, నెల రోజులు ఎలా బతుకుంటారు, ఎలా జీవించుంటారో వాళ్ళ బాధలు చెప్పుకోలేరు. ఇక వాళ్ళ తిండి కానీ, పాపం ఆ పెళ్ళోళ్ళు
ఒక మాటలో చెప్పాలంటే ఆ, అల్లాడిపోయి ఉంటారు. ఎందుకురా నాయన పెళ్లి పెట్టుకున్నాము, పెట్టుకోక పెళ్లి పెట్టుకుంటే లాక్డౌన్ చేసేసారు. అర్థమవుతుందండి? లాక్డౌన్ చేసేసారు. నెల రోజులకి అక్కడే ఇంటి దగ్గర ఉన్న గొర్రెలు బర్రెలు ఏమైపోయాయంటాయో. పిల్లల పరిస్థితి ఇంటికెళ్ళి చూస్తే పిల్లలు అన్నం వండుకొని తింటా ఉన్నారు. ఉడకక ఉప్పు వేసో వేయక, నూనె వేసో వేయక, కారం వేసో వేయక, చప్పటి మెతుకులు చప్పటి కూరలు చేసుకుంది. ఏంట్రా నాయన, ఏంటి సంగతి, మీ అమ్మ మీ నాన్న ఏరి అంటే పెళ్ళికి పోయారు పాస్టర్ గారు, లాక్డౌన్ చేశారు, అక్కడే ఉండిపోయారు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఇక దేవుడే. అర్థమవుతుందండి? అంటే 10 రోజులు ఒక 10 మందిని మన ఇంట్లో కూర్చోబెట్టి చాకాలంటే ఎంత కష్టమో. ఒకళ్ళ ఇద్దరా ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అండి? లక్షల మంది ప్రజలు, లక్షల మంది కాల్పలం. అందులో పిల్లలున్నారు, యవనస్తులున్నారు, వృద్ధులున్నారు, స్త్రీలున్నారు, పెద్దలున్నారు. అంతమంది ప్రజలకు ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. మాంసం కావాలి అంటే మాంసాన్ని ఇచ్చాడు దేవుడు. దాహం వేస్తుందయ్యా అంటే దప్పిక తీర్చాడు దేవుడు. సముద్రాన్ని 2 పాయలు చేస్తే ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. ఎంత గొప్ప అద్భుతమో! సముద్రం ఏంటి, 2 పాయలు అవ్వటం ఏంటి? ఇది మనుషుని వలన కలిగేదేనా? మనుషుల వలన కలిగింది కాదు, దేవుని వలన మాత్రమే కలిగింది. అందుకే ఆయన చేసిన కార్యాలన్నిటిని కూడా తలుచుకుంటే గుండెలు చెదిరిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! శబ్దం గట్టిగా హల్లెలూయా! ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు ఇశ్రాయేలుల పట్ల జరిగించి ఆ దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించి విడిపించి రక్షించిన దేవుడు. ఆ దేవుణ్ణి మర్చిపోకూడదు. మరువకుండా నువ్వేం చేయాలంట? మరువకుండా జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్త పడాలి, మర్చిపోకూడదు. అంటే దీని అర్థం ఏంటనంటే కృతజ్ఞత కలిగి దేవుని పట్ల నువ్వు జీవించాలి. హల్లెలూయా! కృతజ్ఞత కలిగి, దేవుడు నా జీవితంలో ఇంత అద్భుతం చేశాడే, దేవుడు నా జీవితంలో ఇంత ఆశ్చర్యమైన కార్యాలు చేశాడే, మర్చిపోకూడదు దేవుడు చేసిన మేళ్ళు. అందుకే ఇలా పాడుకున్నాం కదా, వేలాది నదులంతా విస్తారమైన తైలములు నీకిచ్చినా చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రునిచ్చినా చాలునా, ఏమి ఇచ్చినా కూడా నీ రుణాన్ని తీర్చుకోలేమయ్యా. ఎందుకంటే నువ్వు చేసింది అంతా ఇంత కాదు, ఎంతో గొప్ప కార్యము. మరణము నుండి మా ప్రాణములు తప్పించావు, కన్నీళ్ళు విడవకుండా మా కనులను జారి పడకుండా మా పాదములను నువ్వు రక్షించి స్థిరపరిచి స్థిరముగా నిలబెట్టావు. ఎన్నో మేలు చేశావు. నువ్వు చేసిన ప్రతి మేలు కొరకై ఏమిచ్చినా కూడా నీ రుణాన్ని నేను తీర్చలేను. హల్లెలూయా! ఒకసారి మనం ఆలోచన చేస్తే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడా చేయలేదా? మిమ్మల్ని అడిగితే చెప్తారు, నిజమేనయ్యా, దేవుడు ఈ రోజున మేము ఈ స్థితిలో ఉన్నామంటే, కడుపు నిండా తింటున్నామంటే, ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నామంటే ఇది మా వల్ల అయినది కాదు, దేవుని కృప వలనే. ఈ రోజున ఈ స్థితిలో ఇంత చక్కగా మేము ఉన్నామంటే దేవుడు ఒకప్పుడు మా స్థితిని చూశాడు, మమ్మల్ని గుర్తించాడు, మా బాధను జ్ఞాపకం చేసుకున్నాడు, మా కన్నీళ్లు చూశాడు ఆయన. అందుకే ఈ రోజున మేము సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! శబ్దం గట్టిగా హల్లెలూయా! నేను చదువుకునేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లో నిలబడి సైకిల్లో తొక్కుని పోయే వాళ్ళని అడుగుతూ ఉంటాం, లిఫ్ట్ అడుగుతూ ఉంటాం, అయ్యా అక్కడ దాకా తీసుకెళ్ళయ్యా. సైకిల్ తొక్కుండే వాళ్ళని అనుకునేది, మాకు కూడా ఒక సైకిల్ ఉంటే బాగుండేది. అర్థమవుతుందండి? మాకు కూడా సైకిల్ని చూసి ఒక సైకిల్ ఉంటే బాగుండేది అని. తర్వాత ఎప్పటికో
మా నాన్న రూపాయి 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 కూడబెట్టి 2,000 జీతం ఇంటి బాడికి కట్టుకోవాలా, 4 పిల్లల్ని, మా అక్క, మేము 3 అన్నదమ్ములు, మమ్మల్ని చదివించుకుంటూ, అర్థమవుతుందండి, ఇంటి బాడికి కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ పని చేసుకుంటా ఉన్నాడు. రూపాయి 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 కూడబెట్టి మొత్తం మీద 700 రూపాయలకి ఒక సైకిల్ తీశాడు. అబ్బా, సైకిల్ వచ్చేసరికి మేము మురిసిపోయాం. అమ్మయ్య, మాకు సైకిల్ వచ్చేసింది, దేవుడు మాకు మేలు చేశాడు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సైకిల్ చూసి ఎంత మురిసిపోయామో. సైకిల్ తొక్కుంటా, నేను తొక్కాలి, మా అన్న, నేను, మేము, మా తమ్ముడు, ముగ్గురం, నేను తొక్కుతా. మా నాన్న కూడా చూసి సంతోషించేవాడు. అప్పట్లో ఒక్క సైకిల్ చూసి అంత ఆనందించాం. ఆ తర్వాత మరలా ఆ సైకిల్ కాస్త కొంచెం అది పాతగిలిపోయింది. బైక్ ఉంది కదండి, బైక్ పోయే వాళ్ళు చూసాయా, లిఫ్ట్ అడిగేవాళ్ళం. చూడు బైక్లో ఏం దోలుతున్నారో, కార్లు చూడు, అబ్బో ఏమున్నాయో అనుకునేవాళ్ళు. అర్థమవుతుంది, ఎక్కడికి పోయినా నడిచిపోయి ఎంత కష్టమో. అలాంటి పరిస్థితిని దేవుడు చూసి గుర్తించి ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆశీర్వదించడానికి కారణము దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎన్నో మేలు చేశాడు. తినడానికి స్తోమత లేనటువంటి పరిస్థితి, నివసించడానికి సరైనటువంటి ఒక గృహం లేనటువంటి పరిస్థితి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను వాక్యంలో రాయబడి ఉంది కదా, ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడు ఆయన. ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను దేవుడు గుర్తించాడు. అందుకే వాక్యం అంటుంది, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడుము. మర్చిపోకూడదు దేవుణ్ణి. దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకూడదు. దేవుడు చేసిన ప్రతి కార్యములు మనం తలంచుకుంటూ ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఆయనకు రుణపడి ఏమిచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము కనుక జాగ్రత్త పడాలి. మనము ప్రతి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే దేవుని విషయంలో కూడా ఆయన చేసిన ప్రతి కార్యములను మనం మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఈ రోజున మర్చిపోతూ ఉంటారు దేవుడు చేసిన కార్యాలు, దేవుణ్ణే మర్చిపోతుంటారు చాలామంది. దేవుడు చేసిన కార్యాలు ఇంకెక్కడ గుర్తుంటాయి వాళ్ళకి? గుర్తొచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు గుర్తనంటే, కష్టం వచ్చినప్పుడు, మరలా బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాడు. దేవుడా ఎక్కడున్నావయ్యా, దేవుడా కనికరించు, కరుణించు, కాపాడు, రక్షించు, ఆదుకయ్యా. అప్పటిదాకేమో తిరిగావు, ఇష్టానుసారంగా తిరిగి అలసిపోయి కష్టం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. జాగ్రత్త. అప్పుడు కాదు, దేవుడు నీ పట్ల ఎన్నో మేలు చేశాడు, అవన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా జాగ్రత్త పడుదువుగాక. హల్లెలూయా. జాగ్రత్త పడాలి. మనము దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యాలు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇంకొక మాట కూడా బైబిల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వాక్యం నుండి మనం చదువుకుందాం. 4వ వచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ద్రాక్ష రసమునే కానీ
మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది ఏదీను తినకుండుము. లోకములో, వినాలి జాగ్రత్తగా, లోకములో సుఖభోగాలు కలిగినటువంటివి చాలా ఉన్నాయి. శరీరాన్ని సుఖపెట్టేవి, మనిషిని సుఖపెట్టేవి, ఆనందపరిచేవి, సంతోషపెట్టేవి. అవి నీ జీవితానికి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని కలుగు చేసేవి కాదు. ఏది సంతోషమో, ఏది ఆనందమో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మొదట గుర్తించాలి. కొంతమంది గుర్తించరు, ఏది పడితే అది తింటూ ఉంటారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. కొంతమంది అంటారు, తాగొద్దని బైబిల్ ఎక్కడుంది చెప్పండి. అయ్యో బాబు, తాగబాకరా నాయన, తాగితే నీ జీవితం పాడైపోద్ది, తాగొద్దయ్యా అంటే, తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో చెప్పండి. మరి ఇదేంటి, ఇది బైబిల్లో లేదా? ఏమని రాయబడింది అక్కడ? చదవండి, ఏమని ఉంది? మద్యమునే కానీ అంటే, మద్యం అంటే వాళ్ళు అంటారు కదా, మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి సంతోషమా, ఆనందమా? మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమురా బాబు. నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పతనం చేస్తుంది, నీ జీవితాన్ని ఇదిగో ఇస్త్రీ చింపిన ఇస్త్రాకు వలె, ఆ కుక్కలు చింపిన ఇస్త్రాకు వలె నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఏది? మద్యపానం. కొంతమంది చూడండి, ఒక్కొక్కరు ఫుల్గా తాగి బురదలో పొరిలాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఉన్నట్టుగా ఉంటుందో తెలుసా? స్వర్గములో ఉన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ పొద్దున ఒక ఆయన మంచి జీన్స్ ప్యాంట్ వేసి, మంచి షర్ట్ వేసి పోతా ఉన్నాడు. ఏంట్రా ఇతను ఇన్ని వంకలు తిరుగుతున్నాడు అనుకున్నా. తీరా చూస్తే వెనకంతా బురదే, వెనక మొత్తం బురదే. 4వ గేర్ వేసాడు. ఏ గేరు? టాప్ గేర్ వేసాడు అంతే. ఇక అడుగు ఎక్కడ పెడుతున్నా అర్థం కావట్లా. ఊగుతా ఉన్నాడు, ఇటు పోతా ఉన్నాడు, ఇటు దిగుతా ఉన్నాడు, ఇట్టేస్తున్నాడు, అటు వంకలు మెలికలు తిరుగుతా ఉన్నాడు. అబ్బో, నేను బండిలో పోతా, ఈడెక్కడ నా బండి గుద్దుకుంటాడో, ఎక్కడ ఏమవుద్దో అనుకుని నేను భయపడతా, చిన్నంగా జాగ్రత్తగా పోతా ఉన్నా. మద్యపానము నీ జీవితాన్ని పాడు చేస్తుందనే విషయాన్ని గుర్తించలేకపోతున్నావు. సుఖం, ఆనందం ఎక్కడ ఉంటుందని చెప్పేసి కొంతమంది జీవితాన్ని పాడు చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఏది అనారోగ్యాన్ని కలుగు చేస్తుందో మొదట నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించాలి, జ్ఞానము కలిగి జీవించాలా. అందుకే మనోహ భార్యతో దేవుడు చెప్తున్న మాట, నీ గర్భాన పుట్టబోవాడు పరిశుద్ధుడిగా జన్మించబోతున్నాడు. అమ్మా, నువ్వు జాగ్రత్త పడు. ద్రాక్షరసమే కానీ మద్యపానమే కానీ త్రాగకుండా, అపవిత్రమైనది ఏది కూడా ముట్టుకోకుండా, తినకుండా జాగ్రత్త పడు. ఒక ఆమె వచ్చాయా, వాడి కోసం ప్రార్థన చేయ, వాడి కోసం గట్టిగా ప్రార్థన చేయ. ఏమైందంటే, కడుపు నొప్పి అంటా ఉన్నాడయ్యా, తిన్నదంతా కక్కేస్తున్నాడయ్యా, ఏందో అర్థం కావట్లేదయ్యా, నొప్పి అంటున్నాడు. డాక్టర్లు తీసుకెళ్ళాను, హాస్పిటల్కి తీసుకెళ్ళాను, సూదులు వేసాను, మాత్రలు వేసి అన్నీ అయినా కూడా తగ్గలేదయ్యా. తగిలితే భలే బాధపడతా ఉన్నాడు. ఆ కడుపు అట్లా తగిలితే భలే బాధపడతా ఉన్నాడు వాడు, చిన్న వయసే. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారంట. డాక్టర్ పరీక్ష చేసి స్కాన్ తీసి చూస్తే, మీకు అపెండిస్ అయింది, 24 గంటల కడుపు నొప్పిది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, పేగులన్నీ కూడా చాలా డ్యామేజ్ అయిపోయాయి,
అని చెప్పేసి ఆపరేషన్ చేయాలన్నప్పుడు వెంటనే ఇక ఆ తల్లి లబో దిబో కొట్టుకుంటే, అయ్యా తొందరగా ఆపరేషన్ చేసేసయ్యా. ఆపరేషన్ చేసేసారు, కుట్లేసేసారు, ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వెళ్ళి చూస్తే నడవలేక, మంచంలో నడవలేక లేయలేక కూర్చోన్నాడు. ఏంట్రా అంటే 3 నెలలు డాక్టర్ గారు లేయొద్దని చెప్పాడు అయ్యా, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు, ఏది పడితే అది తినొద్దని చెప్పాడు. ఇంతకు ఏం తిన్నావురా అని అడిగా. ఏం తిన్నావురా అంటే న్యూడిల్స్, ఇంకా అయ్యే లాలీపాప్లు అంట, లాలీపాప్లు, ఇంకా ఏంటంటే వాటిని ఏమంటారు, ప్యాకెట్లు అమ్ముతారే, హైదరాబాద్ ప్యాకెట్ అంట, ఢిల్లీ ప్యాకెట్లు అంట, హైదరాబాద్ బిర్యానీలు అంట, 5 రూపాయలకు వస్తాయి పిల్లలకి కురుకురు ప్యాకెట్లు. అవి ఎక్కువ తింటాం, పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. జాగ్రత్త, అట్లాంటి తినిపియొద్దు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఏది తినాలో ఏది తినకూడదో మొదట అది పిల్లలు గుర్తించాలి, తల్లిదండ్రులు నేర్పించాలి. యవన బిడ్డలు కూడా చాలా జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. యవన వయసులోనే, మధ్య వయసులోనే జీవితాలను పాడు చేసుకుంటూ, వారి జీవితాలను పతనం చేసుకుంటూ తల్లిదండ్రులకు కన్నీళ్ళు మిగులుస్తున్నారు చాలామంది. వెళ్ళొద్దురా నాయన అని చెప్తే వెళుతున్నారు, తినొద్దురా అంటే తింటున్నారు. చెడు సహవాసం, లోకస్తుల వైపు వెంబడిస్తూ, లోక స్నేహాన్ని చేస్తూ, జీవితాలను పాడు చేసుకుంటూ జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నీవు జాగ్రత్తగా ఉండు. ఏ విషయంలోనంటే ద్రాక్షరసమే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. అపవిత్రమైనది ఏది కూడా ముట్టుకోకూడదు. అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదు. అది నీ తినేది కాదు, అది నువ్వు త్రాగే వస్తువు కాదు. దాని జోలికి వెళ్ళకూడదు. కొంతమంది పురుగొలుపుతూ ఉంటారు, కొంతమంది జీవితాలను పాడు చేయాలని, పతనం చేయాలని, నువ్వు బాగా ఉంటే నీ జీవితాన్ని చెడిపేయాలని కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. మంచోళ్ళు అయితే పర్వాలా, మంచోళ్ళతో సహవాసం చేస్తే పర్వాలే. త్రాగుబోతులతో సహవాసం చేస్తే ఏమవుతారండి చెప్పరేంటి? త్రాగుబోతులతో సహవాసం చేస్తే త్రాగుబోతులు అవుతారు, తిరుగుబోతులతో సహవాసం చేస్తే తిరుగుబోతులు అవుతారు. మంచోళ్ళు అవుతారా? అవరు. గాలికి తిరిగే వాళ్ళతో సహవాసం చేస్తే గాలికి తిరిగే వాళ్ళే అవుతారు. భక్తి పరులతో సహవాసం చేస్తే భక్తి పరులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను ప్రతిష్ఠించబడిన వ్యక్తి, దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసుకొని, ఇదిగో మనోహ సంతానములో దేవుడు సృష్టించినటువంటి ఓ గొప్ప విలువైనటువంటి వ్యక్తి సంసోన్. ఇశ్రాయేలీయులను రక్షించవలసినటువంటి వ్యక్తి సంసోన్. సంసోను జీవితమే ఒక ప్రత్యేకమైనది. సంసోను జీవితమే ఒక ప్రతిష్ఠితమైనది. దేవుడు చెప్తున్నాడు సంసోను తల్లితో, నువ్వు మద్యపానమే కానీ ద్రాక్షరసమే కానీ త్రాగొద్దు, అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దు, నీ కడుపులో పుడుతున్న వ్యక్తి పరిశుద్ధుడు, అతను కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఏర్పరచుకొని ఎన్నుకొని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఎంత ప్రతిష్ఠితంగా దేవుడు చెప్పినటువంటి మాట చాలా జాగ్రత్తగా విని తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చింది. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆమె జీవితాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటూ వచ్చిందో. నా కడుపులో పుట్టబోయే నా కుమారుడు ప్రతిష్ఠితుడు, దేవునికి ప్రతిష్ఠితుడు, అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అంత జాగ్రత్తగా జన్మనించేంత వరకు అంత జాగ్రత్త కలిగి ఉంటే, ఈ సంసోన్ పుట్టిన తర్వాత కొన్ని దినాలు బాగానే
తల్లిదండ్రుల పెంపకంలో కాస్త బాగానే పెరుగుతున్నాడు. వయసు వచ్చింది. వయసు వచ్చేసరికి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలకు అలవాటు పడిపోయాడు. ఇక తన ఇష్టానుసారంగా జీవించటం, తన ఇష్టానుసారంగా పెరగటం. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినట్లా. నాకంతా తెలుసులే, నువ్వేంటి చెప్పేది అన్నట్లుగా తల్లిదండ్రులు ఎదిరిస్తున్నాడు. కన్న కొడుకు తల్లిదండ్రులు ఎదిరిస్తున్నాడు. ఎంతగా దిగజారిపోయాడు తెలుసా? చూడండి 14వ వచనంలో మీరు చూస్తే, 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూశాడంట. తల్లిదండ్రులు చూడలా. తల్లిదండ్రులు పోయి చూసి వివాహము చేయడానికి ఇతనికి తొందర ఎక్కువైపోయింది. ఎవరికి? సంసోనుకు తొందర ఎక్కువైపోయింది. తల్లిదండ్రులు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఇంకా వయసు రాలేదు, చిన్న వయసే, వయసు వచ్చినప్పుడు వివాహం చేద్దామని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. కానీ సంసోనుకు తొందరపాటు ఎక్కువైపోయింది. ఎందుకంటే లోక స్నేహం. ఏ స్నేహము? లోక స్నేహం. లోకములతో సహవాసం చేసి కొంతమంది చెప్తారు, అరే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అబ్బే నేను ఎవరిని రే నిజం చెప్పురా. లేదురా అని అంటాడు వీడు. సెల్ ఫోన్లో చూస్తే అర్థమవుతుంది. సెల్ ఫోన్లో ఏమేమి పెట్టుంటాడో, ఎక్కడెక్కడ ఏమి ఉంటాయో అన్నిటికీ లాకులు ఉంటాయి. అన్నిటికీ లాకులు ఉంటాయి. ఫోన్ కాలుకు లాక్ ఉంటుంది, వాట్సాప్లకి లాక్ ఉంటుంది, ఫేస్బుక్లకి లాక్ ఉంటుంది, యూట్యూబ్లకి లాక్ ఉంటుంది. ఇతని జీవితమే లాకు. ఇంట్లో తాళం ఎక్కడుందో తెలియదు కానీ వాళ్ళ అమ్మ చెప్తే, అరే ఇంటికి తాళం వేసారు అంటే, తాళం ఎక్కడ పెట్టావమ్మా, లాక్ ఎక్కడ పెట్టావు? ఆ లాకు తెలియదు కానీ సెల్ ఫోన్లో ఏ లాకులు పెట్టాలో అన్నీ తెలుసు. ఇంట్లో వాళ్ళకి తెలీదు, పక్కన వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. ఇంట్లో ఈ లాక్ తీరా అంటూ ఉంటారు. ఫోన్ చేసుకొస్తానంటే, నా ఫోన్తో నీకేం పని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దొంగ అని అర్థం. తల్లిదండ్రులనే మోసం చేస్తున్నావు. తల్లిదండ్రులనే మోసం చేసి వాళ్ళ కళ్ళు కప్పి తిరుగుతూ ఉన్నావు. సంసోను కూడా అదే పరిస్థితి. సంసోను పోయి అంటున్నాడు, ఆ ఫిలిస్తీన్లోకి వెళ్ళి చూసి ఒక అమ్మాయిని చూశాడంట. చూసి అందంగా ఉండేసరికి ఇంటికి వచ్చి, అమ్మో నేను అన్నం తిన్నా, నీళ్ళు తాగను. ఏమిరా, ఏమైందిరా, ఏమి రోగం వచ్చిందిరా, ఏం పోయే కాలం వచ్చిందిరా అంటే, నాకు ఒక అమ్మాయి నచ్చింది, నాన్నకు చెప్పు పెళ్లి చేయాలంటే. ఎవరు దుర్మార్గుడా, మేము చూడకుండా నీకెట్ట నచ్చిందిరా, మేము కదా చూడాల్సి ఉంది అంటే, నేను చూసి వచ్చాలే, రాజు వచ్చిందే, నేను చూస్తే చాలే. కొంతమంది ఉంటారండి తల్లిదండ్రులు, అరే బాగలేదురా నాయన, నీకు సరైన జోడి కాదు, మేము చూస్తానంటే, నా కళ్ళతో చూడు మమ్మీ, నా మనసుతో చూడు మమ్మీ, డాడీ అని అంటారు కొంతమంది. ఏం మనసు ఉందో, ఏ కళ్ళు ఉన్నాయో అంటే వీడికి విచిత్రమైన కళ్ళు ఏమైనా ఉన్నాయేమో చెప్తే వినరు కొంతమంది. అంతా నష్టపోయిన తర్వాత, అదేది అంటారు కదా పెద్దోళ్ళు, చేతులు గాలిన తర్వాత అది లెక్క. చేతులు గాలిన తర్వాత అప్పుడు ఏమని రాబడింది అక్కడ, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయులైన కుమార్తెలలో ఒకతను చూసి అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను నేను చూశాను, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా. తల్లిదండ్రులతో చెప్తున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు అంటున్నారు, వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనములలో కానీ స్త్రీలు లేరనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యకుని తెచ్చుకొనుటకు వెళుతున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, చూసారా నా ఇష్టం అంటే చేయి దాటిపోయాడు. తల్లిదండ్రుల మాట వినట్లేదు. పతనానికి దగ్గరగా వెళ్ళిపోతున్నాడు.
ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ, నీ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటూ నీ జీవితాన్ని మొక్కలు చేసుకుంటావు? తల్లిదండ్రుల మాట వింటున్నావా? తల్లిదండ్రులకు లోబడుతున్నావా? తల్లిదండ్రులు చెప్పే మాటకు గౌరవిస్తున్నావా? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్తారో ఏడ్చి, అరే నాయన కాళ్ళు పట్టుకుంటారా బాబు, నా మాటినరా, వినరే, లెక్క చేయరే. కారణం లోక సహవాసం, లోక ప్రేమ జీవితాన్ని పాడు చేస్తుంది. నాకు చేస్తావా చేయవా, లేకపోతే నేను తిన్నావు, నేను చేస్తా, చావు, చచ్చిపో, ఏమైంది? బెదిరిస్తూ ఉంటారు కొంతమంది. బెదిరింపులు ఎంతకాలం బెదిరిస్తూ ఉంటారండి? కడుపును 9 మాసాలు మోసి కని పెంచి ఇన్ని ఏమి కావాలో, ఏమి అవసరమో, ఏది కావాలో అన్నీ నీకు సమకూర్చి ఇన్ని చేస్తుంటే ఎదిరిస్తూ బెదిరిస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని. ఎలా ఉన్నారు? మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఒకసారి ఆలోచించేయాలా. కొంతమందికి చెప్తే చులకనగా తీసుకుంటారు. కొంతమందికి చెప్తే మాటలు వాళ్ళకి అర్థం కావు, పట్టించుకోరు, ఎంత చెప్పినా కూడా ఆలకించరు. ఎందుకనంటే ఆ జ్ఞానం, ఆ బుద్ధి, ఆ తెలివి ఏమైపోతుందో అర్థం కాదు. ఏమో ఎందుకులే, నాకు కాదులే అనుకుంటా పక్కన పెట్టేస్తూ ఉంటారు. దేవుని మాటలు కానీ, పెద్దల మాటలు కానీ, తల్లిదండ్రుల మాట కానీ లెక్కే చేయరు. ఏ ఫిలిస్తీన్ల చేతిలో నుండి అయితే ఇశ్రాయేలు ప్రజలను రక్షించాల్సినటువంటి సాంసోను అదే ఫిలిస్తీన్ల చేతిలో చిక్కబడ్డాడు. తల్లిదండ్రుల మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దైవ భయము కలిగి జీవించకుండా, ఇష్టానుసారంగా జీవించి తన సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు ఎప్పుడైతే తన సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడో చివరికి సాతానుగాడు చేతిలో చిక్కుని పోయాడు. ఎవ్వరూ రక్షించలేకపోయారు. ఎవరినైతే ఇష్టపడ్డాడో, ఎవరినైతే ప్రేమించాడో, ఎవరైతే నా ప్రాణ ప్రియురాలన్నాడో ఆమె తన జీవితాన్ని ముక్కలు చేసేసింది, తన జీవితాన్ని పాడు చేసేసింది. ప్రతిష్ఠితంగా, యథార్థంగా, నమ్మకంగా, దైవ భయము కలిగి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, ఒక కాపరిగా, లేక ఒక ధైర్యశాలిగా రక్షించవలసినటువంటి ఈ శాంసోను చివరికి తన జీవితమే పాడైపోయింది. ఫిలిస్తీన్ల చేతిలో చిక్కుకున్నాడు. 2 కళ్ళు ఓడబెరికి గుడ్డోడిగా మార్చేశాడు. కాలు చేతులు కట్టేసి అక్కడ ఒక దేవాలయం ఎదుట కట్టబడేశారు. అప్పుడు బుద్ధి వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చి దేవునికి మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నేను చేసింది తప్పయ్యా, నన్నొక్కసారి క్షమించి నేను పోగొట్టుకున్నటువంటి నా బలాన్ని, నేను పోగొట్టుకున్నటువంటి నీ కృపను, నేను పోగొట్టుకున్నటువంటి ఆ రక్షణను, నేను పోగొట్టుకున్నటువంటి నా జీవితాన్ని మరలా నాకు దయచేయి అన్నప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. అంత పోయిన తర్వాత పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం అండి? అన్నీ ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడి ఉంటే ఎంత మేలు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను దేశంలో 4 యవనస్తులు ఉన్నారు. రాజు చెప్పాడు, మన దేశానికి యుద్ధ సన్నద్ధులను తయారు చేయాలి, నపుంసకుని పిలిపించి కొందరు బాలులను, యవనస్తులను ఏర్పాటు చేయి, రాజు తినే అన్నపానములు, అన్నవస్త్రములు వాళ్ళకి ధరించు అని చెప్పి నపుంసకులతో చెప్తే అందులో కొంతమందిని బాగా మంచి యవనస్తులను ఏరి తీసుకొచ్చాడు. రాజు తినే ఆహార పదార్థాలు, రాజు ఏదైతే తింటాడో, రాజు ఏదైతే భుజిస్తాడో, రాజుకు కావలసిన పదార్థాలన్నీ కూడా ఆ వారికి యవనస్తులకు ఇప్పిస్తుంటే నపుంసకుని దగ్గరికి వెళ్ళి ఈ 4 యవనస్తులు, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, ఈ 4 వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మేము
జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి బిడ్డలము. మా శరీరాలను మేము అపవిత్రపరచుకోము. మాకు సెలవిస్తే 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. రాజు తినే ఆ ఆహార పదార్థాలు మాకొద్దు. ద్రాక్షరసమే కానీ మద్యపానమే కానీ మాకొద్దయ్యా. 10 దినాలు పరీక్షించండి. మాకు అదేదో శాకాహారం ఇస్తే చాలు, మాంసాహారం ఏమి వద్దు. అవి తిని మేము మమ్మల్ని 10 దినాలు పరీక్షించండి. వారి ముఖాలు మా ముఖాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయండి చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నారు. బైబిల్లో మీరు చదివితే అక్కడ రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము చదవండి మాట 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానమును చేయ ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. వేడుకుంటున్నాడట. అయ్యా, రాజు భుజించే ఆహార పదార్థాలు మేము పుచ్చుకొని మా శరీరాలు మేము అపవిత్రపరచుకోలేము. ఎందుకంటే మేము ప్రభువుని ఎరిగి ఉన్నాం. ఆయన రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలం. పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాం. మా శరీరాలు మేము అపవిత్రపరచుకోము అని వారిని వేడుకున్నారంట. వాళ్ళు అడిగినప్పుడు ఆ మాటకు వాళ్ళు సమ్మతించి 10 దినాలు పరీక్షిస్తే వాళ్ళు రాజు తిన్న ఆహారం భుజించినటువంటి వారి ముఖాల కంటే ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు ముఖాలు ఎంతో కలకలాడాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే వారి యొక్క శరీరాలను అపవిత్రపరచుకోకుండా దేవునికి ఇష్టలుగా, దేవునికి ఇదిగో తమను తాము సమర్పించుకొని భయభక్తులు కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుడు నిన్ను రక్షించాడు గనుక, ఆయన తన రక్తముతో నిన్ను కడిగి నీతిమంతురాలుగా శుద్ధి చేశాడు గనుక మరలా లోక సంబంధమైనవి అంటుకోనివ్వకుండా నీవు జాగ్రత్త పరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు. నీ ఆత్మీయ జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు. నీ విశ్వాసాన్ని అపవిత్రపరచుకోకూడదు. జాగ్రత్త పడాలి. పవిత్రంగా జీవించుటకు, పరిశుద్ధులుగా జీవించుటకు నీవు జాగ్రత్త పరచుకోవాలి. ఒకటి నేను చెప్పాను, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు నిన్ను రక్షించినటువంటి స్థితిని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. దేవుడిని మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకూడదు. రెండవది, నీ శరీరాలను అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడాలి. మత్తయి సువార్త చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. 16వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పులిసిన పిండే, ఇంకొక చోట రాయబడి ఉంది, పులిసిన పిండే ముద్దంతను కొంచెమైనా చాలు, ముద్దంతను ఏం చేస్తుందంట? చెడిపేస్తుంది. అంతే, ముద్దంతను చెడిపేస్తుంది. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, బుక్కావాణి తైలములో చచ్చిన ఈగ పడితే కంపు కొట్టిందంట. తైలం అంతా చచ్చిన ఈగ పడితే తైలంలో. పులిసిన పిండే ఒక చిన్న పిడికిడి చాలు, ముద్దంతా ఏం చేస్తుంది? మొత్తాన్ని పాడు చేసేస్తుంది, మొత్తం చెడిపేస్తుంది. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎలాంటి వారు అని అంటే, పైకి భక్తిగానే ఉంటారు, మాటలు బాగానే ఉంటాయి, క్రియలు బాగానే ఉంటాయి, కానీ లోపల కల్మషముతోను, ద్వేషముతోను, ఇంకా అజితేంద్రియత్వముతో నిండిన వారై దేవునికి ఇష్టలుగా కాకుండా దేవునికి అయిష్టలుగా జీవిస్తూ ఉంటారు. పైనేమో సున్నము కొట్టిన సమాధులు పోలి ఉంటారు, లోపలేమో కంపు వాసన. వీరికి అర్థం కాల. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు చెప్తుంటే, సద్దుకయ్యుల గురించి, పులిసిన పిండిని గురించి చెప్తుంటే అర్థం కాల. తర్వాత అర్థం చేసుకున్నారు. సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రుల గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ మాటలు బాగుంటాయి, వాళ్ళ క్రియలు బాగుంటాయి,
అన్ని బాగానే ఉంటాయి, కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నోటి మాటలు ఎలా ఉంటాయంటే దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఉంటారు. పైన భక్తి చేస్తూ ఉంటారు, లోపల మాత్రము భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిగా మీరు ఉండవద్దు అని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో కూడా పులిసిన పిండి వలె, శాస్త్రులు పరిచయులు సద్దుకైన వలె మనం ఉండకూడదు. ఎవరైనా భక్తిగా ఉన్నారనుకోండి, భక్తిని చెడిపివేయడానికి మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు, విశ్వాసాన్ని చెడిపేయడానికి మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు. బాగానే ఉంటాయి మంచి మాటలే, కానీ జీవితాన్ని పాడు చేస్తారని గుర్తించుకోరు. చూడండి, ఒక గుడ్డివాడు బాగుపడితే అరే గుడ్డోడా ఎవరా నేను బాగు చేస్తుందనంటే అతను అంటున్నాడు, యేసుక్రీస్తు నన్ను బాగు చేశాడయ్యా అంటే వాళ్ళు అంటున్నారు, ఆ యేసుక్రీస్తు ఎవరో నీకు తెలుసా? ఆయన ఒక హంసాలి కుమారుడు, ఆయన ఒక వడ్రంగి పనిచేసే వ్యక్తి, అతను ఒక సామాన్యమైన వ్యక్తి, అతను గలేవాడు, రకరకాలుగా చెప్తా ఉన్నాడు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇతను మాత్రం ఆలకించకుండా, అరే బాబు నేనైతే ఆయన చూడలేదు, కానీ ఆయన నన్ను బాగు చేశాడు, ఆయన యందు నేను విశ్వాసం కలిగి జీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే ఆయన చూడాలి, ఎందుకంటే నా గుడ్డోని ఒకవేళ నువ్వు చూసావేమో. పైన చూస్తూ ఉంటారు కొంతమంది, కానీ మనోనేత్రాలు మూయబడి ఉంటాయి. దేవుని క్రియలను మనం గుర్తించాలి. విశ్వాసంలో ఉండే శక్తి, భక్తిలో ఉన్న శక్తి, ఆత్మీయ జీవితంలో ఉన్న శక్తిని నువ్వు పొందుకోగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. జాగ్రత్త పడాలి. పులిసిన పిండి వలె ఒకరు బాగుపడతా ఉంటే చెరిపేయటానికి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక తాగుబోతు పాడైపోతా ఉంటే వాడిని పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరండి. తాగుబోతు తాగి ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ రోడ్ల మీద తిరుగుతా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, శరీరాన్ని పాడు చేసుకుంటూ, బిడ్డలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అస్సలు పట్టించుకోరు, చూస్తూనే ఉంటారు. అదే తాగుబోతు మారి బాప్తీసం తీసుకొని మంచి వస్త్రాలు ధరించుకొని బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తే ఎన్ని నోరులు లేస్తాయో, ఎంతమంది మాట్లాడతారో. అబ్బో భక్తుడు వచ్చాడు, దిగొచ్చాడు, బైబిల్ పట్టుకొని వచ్చాడు, ఎన్ని మాటలో. ఎందుకో జీవితాన్ని పాడు చేయడానికి. వీళ్ళు ఎవరు అనంటే శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు. గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రులు పరిచయుల యొక్క స్వభావం నీలో ఉండకూడదు, దాన్ని తొలగించుకోవాలి. పులిసిన పిండిలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త పడండి. మీ జీవితాన్ని కాపాడుకోవడానికి, మీ జీవితాన్ని సరైనటువంటి ప్రభు యొక్క మార్గంలో నడిపించుకోవడానికి మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకే జాగ్రత్త పడకపోతే, అజాగ్రత్త కలిగి ఉంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కనుక మనం అజాగ్రత్త ఉంటే విడవబడుట ఖాయం. జాగ్రత్త కలిగి మెలకు కలిగి ఉంటే పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఎత్తబడి యుగయుగాలు ఆయనతో కూడా జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము లోక సంబంధమైనటువంటి విషయాల్లో, మన కుటుంబ విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నామో అదే జాగ్రత్త దేవుని విషయంలో కూడా మనం కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన కార్యాలు ఎప్పటికీ మర్చిపోకుండా, దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త పడుదుము. మన శరీరములను అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడుదుము. సద్దుకైలు, పరిచయులు, శాస్త్రుల వలె కాకుండా దేవుని యందు భయభక్తులు గలవారమై ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించుటకు మనం జాగ్రత్త పడుదుము. అట్టి జాగ్రత్తను దేవుడు మనందరికీ కలుగు చేయును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.